దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ఆ ఇరువురి ప్రార్థన మొదటి భాగం అండి. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళారు. లూకాసు వార్త 18:10 ప్రకారం తమకు తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు తన పద్మముల వంటి పెదవులతో పలికిన వాక్యం ఇది. ఆయన తన పరిచర్యలో వేషధారణను కూర్చి స్వనీతి పరులను కూర్చి ప్రస్తావిస్తూ ఇరువురు మనుషులు ప్రార్థించిన విధానాన్ని వారి ఆంతర్యాలను విశదపరుస్తూ నేర్పించిన పాఠమండి. అక్షరార్థంగా చూస్తే ప్రార్థన అనగా ప్రా ప్లస్ అర్థన అనే రెండు పదముల కలయిక. ప్రా అనగా ముందు, అర్థన అంటే అడగడం, విన్నవించుకోవడం, మనవి చేయడం, అభ్యర్థించడం అని అర్థాలు కలిగి ఉందండి. అనగా మీరు అడగకముందే మీ పరలోకపు తండ్రికి అవి మీకు కావాలినని తెలియను అని ప్రభు సెలవిచ్చిన విధమే ప్రార్థన యొక్క అంతరార్థం. ప్రార్థన పరలోక ద్వారము తెరుచు తాళపు చెవి అని, భక్తుని చేతిలోని బలమైన ఆయుధమని ఎందరో ఎన్నో రకములుగా వర్ణిస్తూ ఉంటారండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయము ప్రార్థన అనగా ప్రభుతో సంభాషించుట, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడడం. మన విషయంలో మన తండ్రితో తల్లితో ముచ్చటించినట్లు మన పరలోకపు తండ్రితో ముచ్చటించుటే ప్రార్థన. ఒక భక్తురాలు ప్రార్థన ఒక చేద వంటిదని అన్నారండి. నిజమే. బావిలోని నీరు పైకి రావాలంటే అనగా మనలను చేరాలంటే చేద త్రాడు అవసరం కదండి. అలాగే మన హృదయం అనే అగాధము నుండి అనగా బావి నుండి మన ఇచ్చలను అనగా మన కోరికలను మనవుల ప్రార్థన అనే చేద ద్వారా ఆకాశమందున్న దేవుని సన్నిధికి చేరతాయండి. ప్రార్థన ఎలా చేయాలో, ఎందుకు ప్రార్థన చేసి ప్రభువును సంధించారో పరిశుద్ధ బైబిల్ అనేక రీతులుగా విశదీకరించిందండి. అయితే ప్రభు విశదీకరించిన ఆ ఇరువురి ప్రార్థనలు ఒకసారి మనం పరిశీలించగలిగితే పరిశీలన ప్రార్థన గమనిద్దామండి. ఇతని ప్రార్థన మనము లూకాసు వార్త 18:11 నుండి 13 వరకు ఉంటుందండి. అసలు పరిసయ్యుడు అంటేనే ప్రత్యేకంగా ఉండేవాడు అని అర్థం కదండి. వీరు యూదులలో ఒక ముఖ్యమైన తెగవారు. మతాచారంలో ఎందు మాత్రమే ప్రాధాన్యతనిచ్చేవారు. విశ్రాంతి దినమును మీరు వాడని, పాపులతో సుంకర్లతో భోజనం చేయుచున్నాడని యేసుప్రభువునే తప్పు పట్టనించిన గనులు వీరు. అట్టి స్వనీతి పరులలో ఒకడైన పరిసయ్యుని ప్రార్థన విధానము ఇలా ఉందండి. స్వార్థంతో కూడిన ప్రార్థన. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను ఆ విధముగా ఉండనందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నానని ప్రార్థించుటలో తనకు తానే ఎత్తిపడుతున్నాడండి. తనను తానే పొగుడుకుంటున్నాడు. అట్టి స్వార్థంతో కూడిన స్వనీతి పరుని ప్రార్థన ప్రభు అంగీకరిస్తారండి. డంబంతో కూడిన ఆ ప్రార్థన వింటారా యేసుప్రభులు వారు? ఆక్షేపణ ప్రార్థన రెండవదిగా. ఇతని ప్రార్థన పైన చెప్పబడినట్లు ఇతరులను ఆక్షేపించిందిగా ఉంది. ఇతరులు క్షేమాభివృద్ధి కొరకైన అనుకూల వచనములతో ప్రార్థించలేదు కానీ వీరి వలె లేను అని ప్రార్థించాడు. అవును మరి, తమ కంటిలోని దూలమును చూడరు కానీ ఎదుటివారి కంటి నలుసును వెదక సమర్థులకు ఇతడు ఒక మంచి ఉదాహరణ. మూడవదిగా సహోదర ప్రేమ లేని ప్రార్థన అండి. తాను ప్రార్థిస్తున్నాడు ఏమని? ప్రక్కనున్న సుంకరిని చూచి ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు అంటున్నాడు. పొరుగు వారిని ప్రేమించవలనని యేసు అంటుంటే ఆదేశమైతే ఆ విషయం మరచి తోటి వారిని వేలెత్తి చూపుచున్నాడు. ఆ కారణాన ద్వేషంతో నిందారోపణ చేస్తున్నాడు. నీవు చూచిన నీ సహోదరుని ప్రేమించకుండా నీవు చూడని దేవుని ప్రేమిస్తున్నావని చెప్పువాడు అబద్ధికుడు అని ప్రభువు రెండవ యోహాను పత్రిక ద్వారా మనకి తెలియజేస్తున్నారు. మరి ఇతనిలో సహోదర ప్రేమ ఎక్కడుందండి? అందుకే అతనిది ప్రేమరహిత ప్రార్థన అయ్యింది. నాలుగవదిగా వేషధారణ ప్రార్థన. ప్రభు వారు వీధులలోను దేవాలయములలోనూ నిలువబడి దీర్ఘ ప్రార్థనలు చేతులు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడవలనని
వారు అనుకుందరు అని వేషధారుల ప్రార్థనను విశదీకరించాడట. అట్టి ప్రార్థనకు ప్రథమ ఉదాహరణ ఈ పరిచయం. అతడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదనలో 10వ వంతు చెల్లిస్తున్నాను అని ప్రార్థిస్తున్నాడు. ఆయన గారు చెప్పిందే ప్రభువుకు తెలియదా? అంతరంగ రహస్యాలు ఎరిగిన ప్రభు, నీవు పిండముగా గర్భములో ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూచెను అని సెలవిచ్చిన దేవుడు, నేను ఉపవాసం చేస్తున్నానని ప్రభువుకు చెప్పాలా? నీ కుడి చేయి చేసింది ఎడమ చేతికి తెలియకూడదని ప్రభు ఆజ్ఞ కాగా 10వ భాగం చెల్లిస్తున్నానని ప్రభువుకు చెప్పాలా అండి? తన ఉపవాసము అనగా యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చెప్పబడిన ఉపవాసమునకు అనుగుణంగా ఉందో లేదో కూడా తెలియని వేషధారణతో కూడిన ప్రార్థన చేశాడు అతను. 5వదిగా క్షమాపణ కోరని ప్రార్థన ఇది. తన పాపములు క్షమించమని ప్రభువును ఒక్క మాట అయినను చేయలేదు. అతడు తన దోషాలు తప్పులు ఒప్పుకోలేదండి. 6వదిగా రక్షణకు కృతజ్ఞత చెల్లించని ప్రార్థన. తనకు దేవుడిచ్చిన మంచి జీవితమునకు అనుగ్రహించిన రక్షణ ఒకవేళ రక్షింపబడితే కృతజ్ఞత చెల్లించలేదు, కానీ వారి వలనే వీరి వలనే లేనందుకు కృతజ్ఞతలు అంటున్నాడు. ఎంత బాధాకరం కదండి. 7వదిగా హెచ్చింపు ప్రార్థన. తనను తాను హెచ్చించుకున్నాడు కానీ తనను తాను సరిచేసుకోలేదు. దిద్దుబాటు తన జీవితంలో లేదు. అందుకే ఆ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. తనని హెచ్చించుకుని వాడు తగ్గించబడును కనుక ప్రభు త్రాసులో అతడు తక్కువగా తోచబడ్డాడండి. అతని ప్రార్థన అంగీకరింపబడలేదు. అయితే రేపటి దినమున సుంకర ప్రార్థన గురించి కూడా మనం నేర్చుకుందామండి. మరి రీతిగా దేవుడు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి.